మరి తులారాశి వాళ్ళకి గనక తీసుకున్నట్టయితే మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఈ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, అవి మనకి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి, ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టవచ్చు అనేటువంటి విషయం మనము తెలుసుకోవాలి. చంద్రుడు ఎలాగూ 2.5 రోజులకి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళిపోతాడు. అతిచారంలో మాత్రం గురువు మిథున రాశిలో ఉండేటువంటి జరిగింది. శనైశ్వరుడు కానీ శుక్రుడు కానీ ఇద్దరు కూడా మీన రాశిలో ఉన్నారు. రవి, బుధుడు, కుజుడు, రాహు వీళ్ళు నలుగురు కూడా కుంభరాశిలో ఉండటం అనేటువంటిది జరిగింది. కేతు మాత్రం సింహరాశిలో ఉన్నాడు అనేటువంటి విషయం మీకు తెలియజేస్తున్నాను. మీరు ఏదైనా అనుకున్నారనుకోండి, అది కమ్యూనికేట్ చేయగలగాలి, అంటే ఎదుటి వాళ్ళకి చెప్పగలగాలి. మీరు ఏమనుకున్నారో అది మీ మనసులోనే పెట్టుకుంటే మాత్రం ఎదుటి వాడికి తెలవటం చాలా కష్టం అవుతుంది. మీకేం కావాలో వాళ్లకు తెలియదు, వాళ్ళకి కన్ఫ్యూజన్ ఎదురవుతుంది, మీ పనులు చక్కబెట్టుకోవటం అనేటువంటిది అసాధ్యం అవుతుంది. కాబట్టి మొట్టమొదట మీరు చేయాల్సిన పని ఏమిటంటే వాళ్ళకి సరైనటువంటి రీతిలో కమ్యూనికేట్ చేయగలగాలి, తెలపగలగాలి, మీకేం కావాలో మీరు అడుక్కోగలగాలి. ముఖ్యంగా ఏంటనంటే దురుసుతనం పనికిరాదు, మీ మిస్కమ్యూనికేషన్ కూడా కాకూడదు. ఈ రకంగా మీరు ప్రవర్తించినట్టయితే మీకు వచ్చినటువంటి ఆపద ఏమీ లేదు. మాట్లాడేటువంటి మాటలో ఒక రకమైనటువంటి తీయదనం ఉండాలి, కానీ మోటుతనం కానీ ఇటువంటి బాధాకరమైనటువంటి విషయంలో ఉండటం కానీ జరిగితే మాత్రం మీ పనులు పాడైపోతాయన్నటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ పగలు ప్రతీకారాలతో పని లేదు, పని జరగటం అనేది చాలా అవసరం. ఎందుకంటే మిశ్రమ ఫలితాలు మనకు కలుగుతున్నాయి, మంచి కలుగుతుంది, చెడు కలుగు, వీటి మధ్య నుంచి మీ ప్రయాణం సాగుతుంది. కాబట్టి చెడు జరగకుండా మీరు చాలా జాగ్రత్త పడాలి. రేపు ఏం జరుగుతుంది, నేనేం చేయాలి అని మాత్రం మీరు అర్థం చేసుకుని ముందులో అడుగులు వేయాలి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నవాళ్ళు కూడా ముఖ్యంగా ధర్మరీతిన మాత్రం నడుచుకోవాలి. దూర ప్రయాణాలు కూడా చేస్తున్నప్పుడు గాయాలు తగలకుండా చాలా జాగ్రత్తగా అవసరమైతేనే ప్రయాణాలు చేయండి. కోర్టులో కేసులు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవటమే మంచి. మరో విషయం ఏంటంటే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క సుపీరియర్స్ మిమ్మల్ని పెద్దగా శ్లాఘించరు, మీ పని పెద్దగా మెచ్చుకోరు. మీ సబార్డినేట్స్ కూడా మీ మీద ఏదో ఒకటి చాడీలు చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి. అంత మాత్రం చేత మీరు ఎందుకు పనికిరాని అర్థం కాదు, మీరంటే ఈర్ష్య పడుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. మీ యొక్క ఏదైతే బలం ఉందో, మీ శక్తి ఏదైతే ఉందో మీకు బాగా తెలుసు. కాబట్టి ఓపికతో మాత్రం మీరు ఉండటం అనేటువంటిది చాలా మంచిది. రాబోయే కాలంలో తప్పకుండా మీ యొక్క పనిని మెచ్చుకుని ఫలితాన్ని మీకు ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేటువంటి నమ్మకంతో మీరు ప్రతి అడుగు వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ప్రేమికులకు మధ్యన కూడా ఎటువంటి అసందర్భ ప్రేలాపనలు లేకుండా ప్రేమభావంతో మాత్రమే మెదిలేటువంటి పరిస్థితులు మీరు కల్పించుకోవాలి. ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా విష్ణు సహస్రనామం వినటం లేదా చదవటం, లేకపోతే శ్రీ మహాలక్ష్మి పూజించటం, అష్టోత్తరంతో తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.